హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, మీరు ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఆల్రెడీ మనం పార్ట్ 1 అనేది చేసాం. అదేవిధంగా జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అదేవిధంగా ఈరోజు మనం పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ యొక్క మెయిన్ టాపిక్స్ అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లేస్టోర్ నుంచి ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో ఏ దేశ పార్లమెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పీకర్ ఆఫ్ ది సెనెట్ పథకాన్ని ప్రదానం చేసింది? అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ పార్లమెంటు అనేది ఫిబ్రవరి 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పీకర్ ఆఫ్ ది సెనెట్ అనే పథకాన్ని ప్రదానం చేసింది. నెక్స్ట్, భారతదేశంలోని ఏ చారిత్రక ప్రదేశం 2025-26 సంవత్సరానికి గాను యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డును అందుకుంది? అంటే వసాయి కేథడ్రల్ అనే చారిత్రక ప్రదేశం. నెక్స్ట్, గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 గెలుచుకున్న భారతీయ ఉపాధ్యాయురాలు మరియు సామాజిక కార్యకర్త ఎవరు? అంటే రూబల్ నేగి అనే ఆమె గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026ను గెలుచుకున్నారు. నెక్స్ట్, జనవరి 2026లో ప్రకటించబడిన ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2025కు ఎవరు ఎంపికయ్యారు? అంటే గ్రాసా మాచెల్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక బాఫ్టా అవార్డులో ఉత్తమ బాలల మరియు కుటుంబ చిత్రం అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి మణిపురి చిత్రం ఏది? అంటే బ్యాంగ్ అనే చిత్రం ఈ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్, పుదుచ్చేరికి చెందిన ఏ నిపుణుడు సెంగ్ కెండాల్ హ్యుమానిటేరియన్ అవార్డును గెలుచుకున్నారు? అంటే కంటి వైద్యుడు. నెక్స్ట్, కేరళ ప్రభుత్వ అత్యున్నత చలనచిత్ర పురస్కారమైన జేసీ డానియల్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? అంటే శారద అనే ఆమె సత్కరించబడ్డారు. నెక్స్ట్, భగ్ భారత్ భూషణ్ కార్యక్రమం ఏ ఆధ్యాత్మిక సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించబడింది? అంటే ఈషా ఫౌండేషన్ వారి సహకారంతో భగ్ భారత్ భూషణ్ అనే కార్యక్రమం ప్రారంభించబడింది. నెక్స్ట్, వరుసగా 2వ సంవత్సరం కూడా సిఇఓ ఆఫ్ ద ఇయర్ 2026 పురస్కారాన్ని గెలుచుకున్న లుమినా డేటామాటిక్స్ అధిపతి ఎవరు? అంటే సమీర్ కనోడియా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బెంగళూరులో జరిగిన ఛాంపియన్ కప్ 2026 స్నూకర్ టైటిల్ విజేత ఎవరు? అంటే పంకజ్ అద్వానీ. ఆప్షన్ బి, పంకజ్ అద్వానీ గారు ఛాంపియన్ కప్ 2026 స్నూకర్ టైటిల్ విజేత. నెక్స్ట్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ఎవరు అందుకున్నారు? అంటే స్మృతి మందన్న. నెక్స్ట్, స్వచ్ఛతా పక్షం అవార్డులు 2025లో ఏ నౌకాశ్రయం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది? అంటే పారాదీప్ నౌకాశ్రయం. నెక్స్ట్, 2026 సంవత్సరానికి గాను ఆనంద్ కేంద్రేష్ కుమారస్వామి పురస్కారం అందుకున్న భారతీయ ఆచార్యులు ఎవరు? అంటే చారుగుప్తా. ఆప్షన్ సి చారుగుప్తా. నెక్స్ట్,
ఆస్ట్రేలియన్ క్రికెట్లో మహిళలకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన బెలిండా క్లార్క్ అవార్డు 2025-26ను ఎవరు గెలుచుకున్నారు అంటే అనబెల్ సదర్లాండ్. ఆప్షన్ బి. నెక్స్ట్, జర్మనీలో జరిగిన బయోఫెచ్ 2026 ప్రదర్శనలో భారతదేశం ఏ ప్రత్యేక గౌరవాన్ని పొందింది అంటే సంవత్సరపు దేశం, కంట్రీ ఆఫ్ ద ఇయర్. బయోఫెచ్ 2026 ప్రదర్శనలో కంట్రీ ఆఫ్ ది ఇయర్గా భారతదేశం గుర్తింపు పొందింది. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో ఐక్యరాజ్య సమితి ఏ భారతీయ క్రీడాకారుడిని రోడ్డు భద్రత ప్రపంచ ఛాంపియన్గా ఎంపిక చేసింది అంటే సచిన్ టెండూల్కర్ గారిని రోడ్డు భద్రత ప్రపంచ ఛాంపియన్గా ఎంపిక చేసింది ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిబ్రవరి 2026లో పెరూ కొత్త తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే జోస్ మారియా బలాజార్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, నెదర్లాండ్స్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే రాబ్ జెటెన్. ఆప్షన్ బి. నెక్స్ట్, ఫిబ్రవరి 2026 జపాన్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా మళ్ళీ ఎవరు నియమితులయ్యారు అంటే సనే టకైచి. నెక్స్ట్, నీతి ఆయోగ్ కొత్త తాత్కాలిక సిఇఓ అదనపు బాధ్యతలు ఎవరికి అప్పగించబడ్డాయి అంటే నిధి చిబ్బర్ గారికి. ఆప్షన్ సి, నిధి చిబ్బర్ గారు. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి 100% దృష్టిలోపం కలిగిన మహిళా సివిల్ న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన వారు ఎవరు అంటే సనాతన్ సింగ్. నెక్స్ట్, మియా అమోర్ మోట్లీ ఏ దేశానికి వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అంటే బార్బడోస్ దేశానికి మియా అమోర్ మోట్లీ వరుసగా 3వసారి ఎన్నికయ్యారు ప్రధానమంత్రిగా. నెక్స్ట్, బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు అంటే తారిక్ రెహమాన్. దానికి ముందు వచ్చేసి షేక్ హసీనా గారు ఉండేవారు. దాని తర్వాత తారిక్ రెహమాన్ రీసెంట్గా ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. నెక్స్ట్, గిఫ్ట్ సిటీ కొత్త చైర్మన్గా గుజరాత్ ప్రభుత్వం ఎవరిని నియమించింది అంటే ఉదయ్ కోటక్ గారిని నియమించింది. నెక్స్ట్, గెయిల్ యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు అంటే దీపక్ గుప్తా గారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సో ఈ బిట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. మీరు దగ్గరలో రాయబోయే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కైనా, అదేవిధంగా తర్వాత రాబోయే నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి ఈ బిట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉండబోతున్నాయి. సో మీరు ఈ సబ్జెక్టును మరీ ఇంకా ఎక్కువ లోతుగా నేర్చుకోవాలనుకుంటే, లేదా ఇదే టాపిక్స్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి, స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ప్రసన్న కుమార్. ఆప్షన్ సి. నెక్స్ట్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఈశాన్య సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు అంటే అజిత్ లాల్ గారు ఈశాన్య సలహాదారుగా నియమితులయ్యారు. నెక్స్ట్, సిటీ యూనియన్ బ్యాంక్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్గా మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు MD మరియు సిఇఓగా ఆర్ విజయ్ ఆనంద్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC ఉపాధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే జువాన్ ఆంటోనియా సమరంచ్.
నెక్స్ట్, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఏఏఐ యొక్క మొదటి మహిళా మానవ వనరుల హెచ్ఆర్ అంటే డైరెక్టర్ ఎవరు అంటే నివేదిత దూబే. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో భారతదేశం మరియు జపాన్ మధ్య జరిగిన ధర్మ గార్డియన్ సంయుక్త సైనిక విన్యాసాల 8వ ఎడిషన్ నిర్వహించబడింది అంటే 8వ ఎడిషన్ అనేది నిర్వహించబడింది. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో చెన్నైలో ఏ భారతీయ నౌకాదళ నౌక అనేది ప్రారంభించబడింది అంటే ఐఎన్ఎస్ అంజాదీప్ అనేది ప్రారంభించబడింది. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో భారత సైన్యం SEAL-10 క్షిపణి వ్యవస్థను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది అంటే పోఖ్రాన్లో విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్, విద్యార్థులలో అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఇస్రో ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే యువికా 2026. నెక్స్ట్, డిఆర్డిఓ నిర్వహించిన గగన్యాన్ మిషన్ పారాచూట్ పరీక్ష ఎక్కడ జరిగింది? అర్హత లోడ్ పరీక్ష ఎక్కడ జరిగింది అంటే చండీగఢ్లో జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ నుండి 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశం ఇటీవల ఏ రక్షణ ఒప్పందాన్ని ఆమోదించింది అంటే రఫేల్ ఒప్పందం అనేది ఫ్రాన్స్ నుండి 114 రఫేల్ విమానాలను కొనుగోలు చేయడానికి జరిగిన రక్షణ ఒప్పందం. నెక్స్ట్, భారతదేశపు కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక వ్యూహం పహార్ ఎన్ని కీలక స్తంభాలపై ఆధారపడి ఉంది అంటే 7 కీలక స్తంభాలపై ఆధారపడి ఉంది. నెక్స్ట్, భారతదేశం మరియు అమెరికా మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసం వజ్ర ప్రహార్ 2026 ఎక్కడ జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వజ్ర ప్రహార్ 2026 అనేది భారతదేశం మరియు అమెరికా మధ్య జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. నెక్స్ట్, భారత నావికాదళం ఏ ప్రాంతంలో కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 బాధ్యతలను మొదటిసారిగా స్వీకరించింది అంటే బహ్రెయిన్లో మొదటిసారిగా బాధ్యతలను స్వీకరించింది. నెక్స్ట్, భారత నౌకాదళం యొక్క 13వ బహుపాక్షిక నౌకా విన్యాసం మిలాన్ 2026 ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, ఇస్రో తన రాబోయే చంద్రయాన్ 4 మిషన్ కోసం ఏ సురక్షిత ల్యాండింగ్ స్థలాన్ని ఎంపిక చేసింది అంటే మాన్స్ రూమ్కర్ అనే ప్రదేశాన్ని ఎంపిక చేసింది. నెక్స్ట్, భారత వైమానిక దళం యొక్క భారీ విన్యాసం వాయుశక్తి 2026 రాజస్థాన్లోని ఏ జిల్లాలో నిర్వహించబడింది అంటే జైసల్మేర్. సో ఇటువంటి విన్యాసాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అయితే అవుతాయి. సో వీటన్నింటినీ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివిజన్ అయితే చేసుకుని ఎగ్జామ్ ముందు మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్, డిఆర్డిఓ ఒడిశాలోని చాందీపూర్ నుండి ఏ అధునాతన క్షిపణి సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది అంటే ఎస్ఎఫ్డిఆర్ యొక్క సాంకేతికతను పరీక్షించింది. నెక్స్ట్, ప్రపంచపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష కేంద్రమైన హెవెన్ 1ను ఏ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేస్తోంది అంటే వాస్ట్ స్పేస్ అంటే హెవెన్ 1ను అభివృద్ధి చేస్తున్న సంస్థ పేరు వాస్ట్ స్పేస్. నెక్స్ట్, K9 వజ్ర ఫిరంగిని మోహరించిన భారత సైన్యం యొక్క వజ్రఘాట్ విన్యాసం ఎక్కడ జరిగింది అంటే వజ్రఘాట్ విన్యాసం వచ్చేసి పోఖ్రాన్లో జరిగింది. నెక్స్ట్, తుపాకీ సంస్కృతికి మరియు ఆయుధాల అక్రమ వ్యాప్తికి వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన కార్యక్రమం యొక్క పేరు ఏమిటి అంటే ఆపరేషన్ సైన్. నెక్స్ట్, భారతీయ అంతరిక్ష సాంకేతిక సంస్థ గెలాక్సీ ఐ
అభివృద్ధి చేసిన మొట్టమొదటి మలేషియా ఉపగ్రహం పేరు ఏమిటి అంటే లక్ష్య దృష్టికాన్ గెలాక్సీ ఐ అనేది అభివృద్ధి చేసిన మలేషియా ఉపగ్రహం మొట్టమొదటిది. నెక్స్ట్, భారత సైన్యం మొట్టమొదటి అంతర్జాతీయ సైనిక సాహస సవాలు కప్ IMACC 2026ను ఏ ప్రాంతంలో నిర్వహించింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, భారత వైమానిక దళం మరియు రాయల్ థాయ్ వైమానిక దళం మధ్య జరిగిన ఇన్ సితు వైమానిక విన్యాసం ఎక్కడ జరిగింది అంటే అండమాన్ మరియు నికోబార్లలో జరిగింది. నెక్స్ట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ రక్షణ రంగ ప్రభుత్వ సంస్థకు మినీ రత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేశారు అంటే యంత్రా ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి మినీ రత్న కేటగిరీ 1 హోదాను ఖరారు చేశారు అంటే మంజూరు చేశారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్లో రాసుకుని తరచూ రివిజన్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోసం ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. నెక్స్ట్ క్లాస్లో మరో ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.